వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హైదరాబాద్. మనం ఇవాళ వనస్థలిపురంలో ఉన్నాము. ఇక్కడ సాయినగర్ కమ్యూనిటీ హాల్లో ఉన్నాం. ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, సమస్యల పరిష్కారాలు కూడా వాళ్ళు సూచిస్తున్నారు, ఇది కావాలని అడుగుతున్నారు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇంకా మరి ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటికి వీళ్ళు ఏ పరిష్కారం కోరుకుంటున్నారో మళ్ళీ మనం అడిగి తెలుసుకుందాం. మాట్లాడండి. నా పేరు సమ్రెడ్డి బాలరెడ్డి, వనస్థలిపురం డివిజన్, FCI కాలనీ. హెచ్ఎంటీ వారికి ప్రజల వద్దకి సమస్యల ప్రపంచానికి తెలియజేసే కార్యక్రమానికి వచ్చినందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు సమస్యలు అభివృద్ధి చెందిన కొద్దిగా సమస్యలు ఎక్కువవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు చేయలేని పనులు ఈనాడు ఒక మీడియానే చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీ ఒక 3 పాయింట్స్ చెప్తానండి. ఓకే. రోడ్డు వేస్తున్నారు, క్రమశిక్షణను మరుస్తున్నారు, కానీ ప్రజలకు అవగాహన ఉన్నది, కానీ ఆతృత ఎక్కువైపోయింది. కాబట్టి ట్రాఫిక్ నియంత్రణకి మీడియా అందరూ కలిసి ఒకరోజు హైదరాబాద్ ఈస్ట్కి వెళ్ళి స్టార్ట్ చేయండి. ఈ క్రమ పద్ధతిలో ఈ వెహికల్ పోవాలి, 4 వీలర్స్ 2 వీలర్స్ ప్రజలు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రోడ్డు ప్రమాదాలు, ఈ మరణాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా వారికి ప్రత్యేకంగా మీరు స్పెషల్ ప్రోగ్రామ్ HMT హైదరాబాద్ ఈస్ట్ చెదర్ఘాట్, హయాత్ నగర్ టు చెదర్ఘాట్ తీసుకోండి. మేము అందరం కూడా మీతో పాటు క్రమశిక్షణతో నడుస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఔటర్ రింగ్ రోడ్ వెంబడి మనం ప్రజల అవసరాల కొరకే ప్రజల పట్టణ రద్దీని తగ్గించడానికి ఔటర్ రింగ్ రోడ్ వేసాము. కానీ ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఒక్క ఆర్టీసీ బస్సు లేదు. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ప్రతి గంటకు అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు వేయండి. నెంబర్ 2. నెంబర్ 3, ఔటర్ రింగ్ రోడ్ టు హైదరాబాద్కి కనెక్టివిటీ ఇవ్వట్లేదు. ఈరోజు మెట్రో ఉన్నది. మెట్రో 1972 ఊడా ప్లాన్లోనే ఆటోనగర్ వరకు మెట్రో రైలు ప్రపోజల్ ఉన్నది. కానీ ఇవాళ 16 జిల్లాలకు ముఖద్వారం వరకు, పెద్దంబర్పేట జంక్షన్ వరకు మెట్రో రైలు వేస్తే ఆ సమస్య తీరుతుంది. నెంబర్ 3, ఈ రోడ్లు వెంబడి, అప్రోచ్ రోడ్లు వెంబడి ఇప్పుడు అందరూ ఎల్బీనగర్కే వచ్చిపోవాలి. గుంటూరు వాళ్ళు ఎల్బీనగర్ రావాలి, విజయవాడ వచ్చిన ఎల్బీనగర్ రావాలి, కలకత్తా వచ్చిన ఎల్బీనగర్. కాబట్టి ఇప్పుడు నాగోల్ టు పెద్దంబర్పేట ఒక రోడ్డు ఉన్నది. కొన్ని బస్సులను అక్కడ డైవర్ట్ చేసినట్టయితే ఇక్కడ ట్రాఫిక్ తగ్గుతుంది. సో నెంబర్ 3. ఇంకోటి ఉపాధి అవకాశాలు. అటెండర్ కొలువైనా, కలెక్టర్ కొలువైనా హైదరాబాద్ వెస్ట్కే పోవాలి. హైదరాబాద్ ఈస్ట్ వాళ్ళు అందరూ అన్ని జిల్లాలలో హైదరాబాద్ వెస్ట్కే పోవాలి. కాబట్టి హైదరాబాద్కు 4 ప్రాంతాలుగా సమూర్జిగా డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకోవాలి. రైట్. కాబట్టి హైదరాబాద్ ఈస్ట్కు ఒక్క డెవలప్మెంట్ లేదు, ఒక IT కంపెనీ లేదు. ఆఖరు మన ఆడకూతురులో ఒక బొట్టు బిల్ల కొనుక్కోవాలన్నా, ఒక సబ్బు బిల్ల కొనుక్కోవాలన్నా ఐటీసీకి మాదాపూర్ పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ఇక్కడ ఇచ్చినట్టయితే ఈ రద్దీ కూడా తగ్గుతుంది. ఓకే అండి, ఇది రద్దీ కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలతో పాటు మీరు ఈ కాలనీలలో ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్లకు ఒక ఉదాహరణ చెప్తా. డాక్టర్ కొలువే చేస్తాడు, ఆపరేషన్ చేస్తారు, మందులు ఇస్తారు. ఇంజనీర్ పనే చేస్తాడు. ఈ పొలిటికల్ లీడర్కు అది అన్ని రంగాలకి వెళ్ళి వస్తాడు, ఏం పని చేయాలో తెలియదు. కాబట్టి మీడియా వాళ్ళందరూ దయచేసి ఒక కార్పొరేటర్ ఎలక్ట్ అయితే వారు ఎలాంటి కార్యక్రమాలు వేయాలనేది ఒక ఎజెండా, ఒక బుక్లెట్, ఒక సమస్య మార్గాలు చెప్పండి. ఎందుకంటే అందరు నాయకులు ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఇన్నర్ రింగ్ రోడ్ వెంబడి పోతారు. కానీ ఇక్కడ మునిగిపోయింది అంటారు. అలా చెత్త ఎందుకు వేసిర్రా బాబా, చెత్త ఎందుకు తీపారు అనేది నా అధికారులకు తెలియదు, నా నాయకులకు తెలియట్లా. కాబట్టి ఇది తెలవాలంటే మీడియా పాత్ర వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు మీ ఒక్క గొంతు కోట్ల మంది తింటారు, మా ఒక్క మాట మీరు వింటారు. ఖచ్చితంగా అంటే హెచ్ఎంటీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ఒక నిమిషం అంటే మీరు ఇస్తాను, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడు. అయితే ఈయన మాట్లాడింది అయితే ఒకసారి చూసాం. రైట్, ఒకసారి వీరు మాట్లాడిన దాంట్లో ఒక 2 విషయాలు మనం గమనించాలండి. చాలా క్లుప్తంగా కావాల్సిన పాయింట్లు మాట్లాడారు, చాలా మంచి పరిష్కారాలు కూడా చేశారు. ఇదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి, ఇందులో ప్రజల బాధ్యత ఉంది అని కూడా గుర్తు చేశారు. సో అది కూడా మనందరం దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒకసారి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నేను గడ్డనార నుంచి వచ్చాను. నా పేరు శైలజ, గడ్డనార మహిళా ప్రెసిడెంట్ని. ముఖ్యంగా హెచ్ఎంటీ వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ద్వారా ఈ సమస్యను తీసుకురావడం. ఇది ఇప్పుడు నేను గడ్డనారంలో ఉండే సమస్య ఏంటంటే, చైతన్యపురి బస్ స్టాప్ వెనుక బార్ షాప్
షాలిని థియేటర్ వెనక పక్కకు బార్ షాప్ వల్ల ఈ బస్ స్టాప్లో బార్ షాప్స్ దగ్గర ఉండడం ఆడవాళ్ళు సాయంత్రం పూట ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ బార్ షాపులను ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టించాలి, కానీ ఈ బస్ స్టాప్లకి మహిళలు వచ్చే దారిలో పెట్టించి రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో అటు నుంచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ తాగేసి బస్ స్టాప్ లో పడుకోవడము అక్కడే కూర్చోవడము జరుగుతుంది. కాబట్టి అవి అక్కడ దగ్గరలో వైన్ షాప్ దగ్గర నియర్ ఉందండి, అక్కడ తాగి బస్ స్టాప్ లో కూర్చుంటున్నారు. అలాగే ఏంటంటే గడ్డానగరంలో కోతులు అడవులు లేనందుకు ఊర్లకి జనాల మధ్యలో కోతులు వచ్చి దాడులో చేస్తున్నాయి. అవి కూడా కొంచెం ప్రభుత్వం పరిష్కరించాలి. వీధి కుక్కల బెడద కూడా ఉంది. వీటి గురించి దృష్టి సారించాలని హెచ్ఎండి వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ప్రధానంగా వైన్ షాపులు తొలగించడం ఒకటి, తర్వాత రెండోది ఈ కోతులు నిజంగానే చాలా సమస్య ఉంది. హైదరాబాద్ లో కోతుల బెడద ఉంది. ఈ కోతుల బెడద కూడా పరిష్కారం ఎట్లా అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు మీరు మాట. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు రమాదేవి. మాట్లాడండి. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడదలుచుకున్నానండి. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే పొల్యూషన్ అండి. పొల్యూషన్ వల్ల నేను చాలా లాస్ అయ్యాను ఫ్యామిలీ పరంగా. ఇప్పుడు మన జనరేషనే ఇట్లా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కోసము అసలు మంచి గాలి, మెయిన్ గాలి, తర్వాత వాటర్, తర్వాత ఫుడ్. సో గాలి పరంగా చూస్తే అయితే వాయిస్ ప్రతి ఇంట్లో ఒక ఇబ్బంది ఉంది. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతి హాస్పిటల్లో 90% అయిపోయిందండి శ్వాసకు సంబంధించిన వ్యాధులు. సో దాని గురించి బాగా చర్య తీసుకోవాలి, అవేర్నెస్ రావాలి. ప్లస్ ఏంటంటే ఐటీ ఉద్యోగాలు, ఐటీ కంపెనీలు, డబ్బు డబ్బు డబ్బు, ఎంతసేపు మనం డబ్బు తీసుకొని కూర్చోలేం కదా. మంచి గాలి అయితే కావాలి, మనిషికి మంచి గాలి ఒకటి కావాలి. చాలా పొల్యూషన్ ఉంది కార్లలో కూడా. పొల్యూషన్ ని నివారించడానికి పచ్చదనాన్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలండి. పొల్యూషన్ వల్లనే చాలా సమస్యలు ఉన్నాయి కదా. అది పార్టీలకు అతీతంగా చెప్తాను. అంటే మేడం చెప్పేది ఏంటంటే పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ పొల్యూషన్ పరిష్కారం జరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఇది పెద్ద సమస్య, ఇప్పుడే దాన్ని డిస్కస్ చేయలేము. అంటే ఈ సమావేశంలో పొల్యూషన్ మీద మొత్తంగా ఒక నిర్ణయం తీసుకోలేం. కాబట్టి పొల్యూషన్ కూడా ఒక సమస్య. హైదరాబాద్ నగరంలో రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వాలు నియంత్రించాల్సిన దాంట్లో ఈ పొల్యూషన్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. ఓకే, నా పేరు భుజంగారెడ్డి, వనస్థలిపురం మాజీ వార్డు కమిటీ సభ్యులు. నేను ఒకటే సమస్య చెప్తున్నా, ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ హైదరాబాద్లో నివసించే ప్రతి ప్రజలు, ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఇవాళ మనం మామూలు వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఇవాళ బంజారాయిల్స్, జూబ్లీస్లో ఆ ఉన్న ట్యాక్సెస్ ఇవాళ వనస్థలిపురంలో వసూలు చేస్తున్నారు. ఇవాళ ఎంతో ట్యాక్సులు అనేది అది మనకి ఎవరికి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దాని విలువ కడుతున్నప్పుడు, ట్యాక్సులు వచ్చి ఇంటి పై తిరుగుతున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మనం అందరం ఇవాళ హైదరాబాద్ వనస్థలిపురంలో కానీ ఎక్కడ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇవాళ హైదరాబాద్లో బిజినెస్ వ్యాపారాలు లేవు. ఇవాళ మంచి మంచి కమర్షియల్ బిల్డింగ్లే కానీ ఇంటి రెసిడెన్షియల్ పర్పస్ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా కానీ ఇదే ట్యాక్సులు తగ్గలేదు. ఒక్కొక్కరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వనస్థలిపురంలో హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఆ బంజారాయిల్, జూబ్లీస్, గచ్చిబౌలి లాంటి ఈ ట్యాక్సులు ఇక్కడ తగ్గించి ఇవాళ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే ట్యాక్సులు తగ్గించినాము, బకాయిలు తగ్గించినామని చెప్తున్నారు. బకాయిలు కట్టిన వారి పరిస్థితి ఏంటి, మరి కట్టని వారి పరిస్థితి అంటే కట్టని వారి పరిస్థితి ఏంటంటే దొంగతనంగా వాడుకునే వాళ్ళు హైదరాబాద్లో బెనిఫిట్ పొందే వాళ్ళు సపరేట్ ఉన్నారు. కాబట్టి వారి పేరు అవసరం లేదు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్తున్నాను. మీ సోదరి చెప్పారు ఏంటంటే పచ్చదనము, పరిశుభ్రత అని. మనం వనస్థలిపురంలో ఉన్నటువంటి పార్కులు ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి ఒక్కరం పొద్దున 4:30 నుంచి మొదలు పెట్టుకుంటే సాయంత్రం ఈవినింగ్ 9 గంటల వరకు పార్కులో తిరుగుతున్నాము. మీరు సమస్య మాత్రం చెప్పండి అంతే. ఇందాక చెప్పారు ఒక సమస్య, ఇది రెండో సమస్య. రెండో పర్యావరణం మాట్లాడింది, ఇంకేమైనా పర్యావరణం కాదు, మెయిన్ సమస్య. మా యొక్క వనస్థలిపురం పార్కులలో బాత్రూమ్లు కట్టారు. ఇవాళ గతంలో ఉన్న కార్పొరేటర్ కానీ ఎవరే కానీ ఇవాళ వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి పార్క్ నిర్మించారు. దాన్ని ఇప్పటి వరకు దానికి దాదాపు 8 లక్షల రూపాయలు పెట్టి ఇలా యొక్క
కానీ అక్కడ టాయిలెట్ కట్టారు, ఇప్పటికీ ఉపయోగంలో లేదు. కాబట్టి ఇలాంటివి మనం ప్రతి ఒక్కరం కూడా రోజు పార్క్లో వాకింగ్ చేస్తున్నాం కాబట్టి ఉన్న పార్కులలో నిర్మించినటువంటి బాత్రూమ్ టాయిలెట్ Okay, కూడా ప్రతి ఒక్కరం కూడా Right, మనం అవి క్లీన్ చేసుకున్నట్లయితే Super. ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత తీసుకుంటే ఏంటంటే నీట్నెస్ ఉంటుందని చెప్పి నేను దయచేసి ఓకే అండి. అంటే ప్రధానంగా మీరు చెప్పిన దాంట్లో రెండు అంశాలు. ఒకటి పన్నులు తగ్గించాలి, పన్నులు కట్టేటువంటి పన్నులు తగ్గించాలి. ఒకటి పార్కులలో పరిశుభ్రత ఉంచాలి, టాయిలెట్లు అట్లాంటివి కట్టాలని చెప్పేసి. ఇప్పుడు ఇందాక మిత్రుడు పచ్చదనం గురించి చెప్పారు కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి కుమ్మరికుంట, అదేవిధంగా బాతు చెరువు, అంటే దాదాపు 29 ఎకరాలు ఉన్నటువంటి బాతు చెరువుని గిట్ట వాటర్ రాకుండా ఎక్కడొక్కడ ఆపిరు కాబట్టి ఈ యొక్క బాతు చెరువుని గిట్ట పచ్చదనం కింద తీసుకుంటే ఈ యొక్క కార్యక్రమం బాగుంటుందని చెప్పి, అదేవిధంగా ఈ ఎల్బీ నగర్ నుంచి వస్తున్నటువంటి మూసి తీసుకెళ్లి కుంట్లూరు గ్రామంలో వదిలిపెట్టినారు. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ దుర్వాసనతో బాగా ఇబ్బంది పడుతుంది కాబట్టి దాన్ని తక్షణమే మూసి, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు పవన్గిరి కాలనీ నుంచి 35 లక్షల వ్యవహారంతో చేసినటువంటి దాన్ని ఈ రెండు తీసుకెళ్ళి మన ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మూసికి తీసుకెళ్తే చాలా బాగుంటుందండి. గతంలో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపు 6 కోట్లతో చేసినటువంటి కార్యక్రమాన్ని ఇప్పటిదాకా గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు ఎవరు దీన్ని పూర్తి చేయలేకపోయినారు. కాబట్టి అటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే ఈ చుట్టుపుట్టుకు గ్రామ పంచాయతీలు కానీ అదేవిధంగా హైదరాబాద్ మండల్కు కానీ ఈ యొక్క ఎల్బినార్ వారి సమస్యను అన్ని తీసుకెళ్లి మూసిలో పెట్టేటైతే చాలా బాగుంటుందని చెప్పి ఈ హెచ్ఎంటీ ద్వారా మీ యొక్క కార్యక్రమాలను ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్లో ఈ యొక్క కాలనీల సమస్యలన్నీ తీసుకెళ్లి మీరు ఈ యొక్క హెచ్ఎంటీ కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే ఇందాక వచ్చినటువంటి డ్రైనేజ్ సమస్యనే మళ్ళీ సార్ కూడా చెప్పారు. ఇప్పుడు సమస్య ఒకటే నిమిషం మాట్లాడారు, సమస్య చెప్పండి కరెక్ట్గా. హెచ్ఎంటీవీ వాయిస్ హైదరాబాద్ నిర్వహించినందుకు వారికి వనస్థలిపురం శారదానగర్. సమస్యకు వచ్చేయండి అన్న, మీ పేరు చెప్పి సమస్యకు వచ్చేయండి. నా పేరు సామ వెంకటరెడ్డి, నేను శారదానగర్ కాలనీ ప్రెసిడెంట్, జాయింట్ యాక్షన్ కమిటీ ఈస్ట్ అండ్ కాలనీస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. చెప్పండి. ముఖ్యంగా వనస్థలిపురం నుంచి వచ్చే మురికి నీళ్ళ ప్రధాన కాలువ ఓపెన్ నాల మా కాలనీ పై నుంచి ఉంది. చాలా ప్రధానమైన సమస్య. దానికి ఇంతకుముందు రవీందర్ రెడ్డి కౌన్సిలర్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన నిధులే ఉన్నాయి. ఇప్పటిదాకా ఆ పనులు పూర్తి కాలేదు. ఓపెన్ డ్రైనేజ్ ఉంది, చాలా కష్టంగా ఉంది. దయచేసి మీరు మీ హెచ్ఎంటీవీ ద్వారా అధికారులకు తెలియజేసుకుంటూ, అలాగే ట్యాక్స్ విషయానికి వస్తే హిమాయత్ నగర్లో ఒక ట్యాక్స్ ఉంది, హిమాయత్ నగర్ కంటే ఎల్బీ నగర్లో ఎక్కువ ఉంది ట్యాక్స్. అలాగే ఉప్పల్ మున్సిపాలిటీలో దానికంటే కూడా ఎక్కువ ఉంది. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో కూడా అంత ట్యాక్స్ లేదు. ఇక్కడ ట్యాక్స్ వేరియేషన్ ఎక్కువ ఉంది. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ ట్యాక్స్ వేరియేషన్ వాళ్ళకంటే మాకు తక్కువ ఉండాలి. జోనల్ సిస్టమ్ చేస్తారా లేకుంటే ఇదేమన్నా గ్రేడ్ సిస్టమ్ చేస్తారా? దయచేసి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది ఎల్బీ నగర్ నియోజకవర్గంలో. అలాగే రాబోయే రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. లోకల్ ప్రతినిధుల్ని, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళనే మీరు అందరూ ఓటు వేసి ఎన్నుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకసారి ఇక్కడ యూత్ ఉన్నారు సార్, ఒకసారి యువకులకు ఒకసారి ఇచ్చిన తర్వాత ఇందాక వచ్చినట్టు మళ్ళీ ఇది ట్యాక్స్ కి సంబంధించి మాట్లాడారు. ఇప్పుడు ఒకసారి ఒక్క నిమిషం కాకపోతే 2 మాటలు. నా పేరు దొంతినేని నరసింహ అండి, గడ్డెనారం డివిజన్ నుంచి. చాలా మంది నాయకులు ఉన్నారు ఇక్కడ, అన్ని మాట్లాడారు. కానీ ఒక్క విషయం మాత్రం మరి ఎందుకో కావాలని వదిలిపెట్టారా మరి నాకు అర్థం కాలేదు. విషయం చెప్పండి. భూ కబ్జాల గురించి మాట్లాడారు కానీ జిహెచ్ఎంసీలో అవినీతి గురించి మాట్లాడలేదు. ఒక్కసారి ఇందాక మీరు అందరూ సమస్యలు చెప్పారు, ఆ సమస్యలకు అసలైన మూలం అవినీతి. అది ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను. రైట్ టు సర్వీస్ యాక్ట్ ఉంది మనకు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో 8,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. సిటిజన్ చార్టర్ల ప్రకారం 3 రోజుల్లో 4 రోజుల్లో జరగాల్సిన పని జరగట్లేదు. డబ్బులు ఇస్తే కానీ పని చేయరు వాళ్ళు. దానికోసం ఎందుకు రైట్ టు సర్వీస్ యాక్ట్ తీసుకురావట్లేదు గవర్నమెంట్? జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లకు 21 మీటింగ్లకు 42 లక్షలు కేవలం భోజనానికి ఖర్చు పెట్టారు. అంటే ప్లేటు భోజనం 2,000 రూపాయలు. ఐటీసీ గ్రాండ్ కాకతీయాలో లేకపోతే తాజ్ బంజారాలో 2,000 లేదండి, బఫే 2,000 లేదు. 2,000 రూపాయలు ఇది ఎవరు తిన్నాయి? డబ్బులు ఎవరు తిన్నారు? ప్రజలకు ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ జవాబు చెప్పాలి. రెండో విషయం, అవినీతి వారోత్సవాలు చేశారు గవర్నమెంట్, కానీ లోకాయుక్తను బలోపేతం చేయలేదా? లోకాయుక్త ఉందని మనలో ఎంతమందికి తెలుసు? లోకాయుక్త తేల్చుకోవాలి అసలు అవినీతి గురించి. మూడోది, మన జిహెచ్ఎంసీలో మోటార్ సైకిల్ కాస్ట్ ఏందండి? హైదరాబాద్లో కానీ ఇండియాలో ఒక బైక్ కొంటే కాస్ట్ 60,000, 70,000, కరిస్మా కొంటే 1,00,000 రూపాయలు. కానీ మన జిహెచ్ఎంసీలో అసలు ఏంటో కానీ జిహెచ్ఎంసీలో ఒక బైక్ మెయింటెనెన్స్కి 1.5 lakhs అంట. ఏంటి అవినీతి? రెండోది,
స్కూటర్ అసలు ఎవరైనా వాడుతున్నారండి? స్కూటర్ మెయింటెనెన్స్ ఇప్పుడు 1.24 lakhs అంట. ఇంకొకటి అండి, ఆటో మెయింటెనెన్స్ అసలు అన్యాయం అండి. ఆటో ₹1,00,000 లేకపోతే ₹2,00,000. ఆటో మెయింటెనెన్స్ 16 లక్షలు అంటే జిహెచ్ఎంసీ. ఇది ఎక్కడ న్యాయం? నాకు ఇప్పుడు చెప్పాలి. ఇందాక మేడం చెప్పారు వీధి కుక్కల గురించి. వీధి కుక్కల మీద కూడా అవినీతి అండి. నేను చెప్తాను, కుక్కలకు గర్భ నిరోధక వ్యాక్సిన్ వేస్తే కిట్ ₹45. మన జిహెచ్ఎంసీ వాళ్ళు చూపెట్టింది ₹5,000 కిట్ అంట. ఎక్కడిది అవినీతి? ఇంకొక విషయం అండి, ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు ఆఫీస్ దాటట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మహిళా భద్రత గురించి మాట్లాడారు. మహిళా భద్రతకి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకొచ్చి 3,600 కోట్లని శాంక్షన్ చేసింది. మన తెలంగాణ ప్రభుత్వానికి 600 కోట్లు రావాలి. మన ప్రభుత్వం ఒక్క ప్రపోజల్ పంపలే, 0 డబ్బులు మనకు వచ్చినాయి ఇప్పటి వరకు. ఏమైతుంది? మహిళా భద్రత మీరు షీ టీంలు అంటున్నారు, నిర్భయ చట్టం నుంచి డబ్బులు ఎందుకు తీసుకురాకపోయారు? కర్ణాటక గవర్నమెంట్ 24 కోట్లు శాంక్షన్ చేయించుకుంది, కేరళ గవర్నమెంట్ 30 కోట్లు శాంక్షన్ చేయించింది. దీనికి సొల్యూషన్ నేను ఇంకొక ఫైనల్ గా సొల్యూషన్ చెప్తున్నా. పిఎన్టీ కాలనీ నుంచి వచ్చాను. మా పిఎన్టీ కాలనీ ప్రజలు గోదావరికో కృష్ణాకో పుష్కరాలకు పోవాల్సిన పని లేదు. ప్రతి వర్షాకాలం మాకు ఇక్కడ మురుగునీటి పుష్కరాలు. మాకు ఎక్కడికో గోదావరి కృష్ణాకు పోవాల్సిన పని లేదు. ఒక్క ఎమ్మెల్యే ఒక్క కార్పొరేటర్ ఎందుకు మాట్లాడట్లేదు? పిఎన్టీ కాలనీ తెలిసినారు. ఈసారి మంచి వారిని ఎన్నుకోవాలి, అవినీతి చేయని వారిని ఎన్నుకోవాలి, యూత్ని ఎన్నుకోవాలని మేము ప్రజల్ని కోరుతున్నాం. జై హింద్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడైతే చూసాము, ఒకసారి మైక్ ఇస్తాను, ఒక్కసారి మాట అండి. చాలా బాగా మాట్లాడారు. ఒకసారి చూడండి, ఇప్పటిదాకా ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టేసి జిహెచ్ఎంసీలో అవినీతికి సంబంధించి అందులో ఆటో మెయింటెనెన్స్, బైక్ మెయింటెనెన్స్, చిన్న చిన్న అంశాలు వచ్చాయి. ప్రతి దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతెంత చూపిస్తున్నారనే మంచి లోతైన విషయాలు చెప్పారు. ఇది అర్థవంతమైన చర్చ అంటే, ఇది అర్థవంతమైన మాటలు అంటే. దయచేసి ఇదందరూ మనం గమనించుకోవాలి. ఇట్లాంటి మాటలని చెప్తే మనకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 10 నిమిషాలు 60 సెకండ్లో వృధా కాకుండా ఉంటుంది. ఇలా మాట్లాడితేనే కొంచెం మంచిది. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక్క నిమిషం, వస్తానండి. ఒక్క నిమిషం దయచేసి మీరు కూర్చోండి. టైం ఉంది సార్, ప్లీజ్ ఇస్తాను మీకు ఇస్తాను. నెక్స్ట్. నా పేరు రవీందర్ అండి, సోషల్ వర్కర్, హైదరాబాద్ దళిత సంఘాల్లో పనిచేసిన గత 10 సంవత్సరాలు వస్తుంది. ఈ గ్రేటర్ హైదరాబాద్ గ్రామ పంచాయతీ మొదలుకొని గ్రేటర్ హైదరాబాద్ వరకు ఇప్పుడు 2వ విడత ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో. మరి గత 40 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో మేము కాలనీలు ఈ మధ్యలో ఏర్పడ్డ ఒక 20 సంవత్సరాలు అంతకుముందుకు మేము గ్రామ పంచాయతీలో ఉన్నాం. కానీ హయత్ నగర్లో ఉన్న సమస్యల మట్టుకైతే అక్కడనే కొట్టిమిట్టాడుతున్నాయి. ఎవరు చూసినా కాలనీ వైపు మామూలు కొత్త స్లమ్ ఏర్పడితే అక్కడ చూస్తున్నారు తప్పగా ఈ ఓల్డ్ విలేజ్లో మటుకు ఎక్కడ గిట్ట ఇప్పుడు సాహిబ్ నాన్న చూసుకోండి, హయత్ నాన్న చూసుకోండి, ఇక్కడ మన్సూరాబాద్ చూసుకోండి, గడ్డనగరం లోపల ఎక్కడైనా ఓల్డ్ విలేజ్లు అసలు సర్నార్ కానీ ఎక్కడ గిట్ట ఓల్డ్ విలేజ్లు అసలు ఎవరు గిట్ట పట్టించుకోవడం దాఖలాలు లేవు. కావున వచ్చే ప్రజాప్రతినిధులు వీళ్ళను ఒక ఓల్డ్ విలేజ్ను కంపల్సరీ ఈ ఓల్డ్ విలేజ్ను పట్టించుకుంటే ఓకే చాలా వరకు ముందుకుంటాయి. ముఖ్యంగా ఈ రోడ్డు మీద వీధి వ్యాపారస్తులు సార్ ఒకటి అందరు బాగా గమనించాలి. వాళ్ళు పొద్దున్న ప్రజాప్రతినిధులు ఒక 5 సంవత్సరాలు పనిచేస్తారు. దాదాపు ఈ వీధి వ్యాపారులు వాళ్ళు తండ్రులు తల్లులు వాళ్ళు పిల్లలు గిట్ట అయిపోయి 3వ తంతు నడుస్తున్నట్టుంది. రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు గతంలో రోడ్డు చిన్నగా ఉండే, జనం తక్కువ ఉండే, ఇప్పుడు జనం పెరిగింది, రోడ్డు వెడల్పు కావాలి. కాబట్టి వాళ్లకు కరైన అడ్డాలు లేక చాలా రోడ్డు మీద అనేక ఇబ్బంది పడుతున్నారు. పబ్లిక్ గిట్ట చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి ఎడ్యుకేషన్ పరంగా మధ్యతరగతి పిల్లలు అసలు ప్రైవేటు విద్య మధ్యతరగతి వాళ్ళకు విద్య అందని పరిస్థితి ఏర్పడ్డది. మొత్తం కంప్లీట్గా విద్య వ్యాపారం అయింది. గవర్నమెంట్ స్కూల్లో అసలు ఎక్కడ గిట్ట గవర్నమెంట్ స్కూళ్ళలో కరెక్ట్ వసతులు లేక మధ్యతరగతి వాళ్ళకు అసలు చాలా విద్యకు కాబట్టి రైట్ అండి. ఒకసారి మీరు పక్కకిస్తే ఆయన మాట్లాడతారు. దయచేసి మీరు కూడా అట్లా తొందరగా. నా పేరు మెట్టిపల్లి సంతోష్ రెడ్డి. ఓకే. భవానీ ఇంట్లో మాకు వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, బస్సులు లేవు, కరెంట్ కూడా మాకు మున్సిపాలిటీ మైక్ దగ్గరగా పెట్టుకొని అయితే మాకు తుర్గం ఫీడర్ నుంచి కరెంట్ వస్తుంది, కరెంట్ కూడా ఉంటుంది మా కాలనీలో. సో ఇంతమంది లీడర్లు వస్తే మా సమస్య తీరట్లేదు. మీ హెచ్ఎండి ద్వారా మా సమస్య తీర్చాలని కోరుకుంటున్నాం. ఓకే, మేము కూడా అదే ఆశిస్తున్నాం. థ్యాంక్స్ అండి. ఓకే, తొందరగా 1 minute మాట్లాడివ్వండి. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ఎంటీ వారికి నమస్కారాలు. ఓకే, చెప్పండి మీ ఇష్యూ చెప్పేసేయండి. ఏం ఇష్యూ ఏంటంటే ముందు చెప్పాలంటే
మన ప్రభుత్వ స్కూళ్ళల్లో అస్సలు టాయిలెట్ లేవు, వాటర్ సౌకర్యం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన భవనాలు లేరు. అదేం లేదు, జహంగీనగర్ కాలనీలో స్కూల్ ఉంది, దాదాపు 90 మంది పిల్లలు ఉన్నారు. కనీసం స్కూల్ లేదు, ఏం లేదు, భవనం లేదు. వాళ్ళు పుట్ల కింద కూర్చుంటున్నారు, వాళ్ళకి సరైన వాటర్ సౌకర్యం లేదు. ఇటువంటి విషయంలో మన హెచ్ఎంటీ వారు తీసుకోగలరు. అదే కాకుండా ఇంకో విధంగా డ్రైనేజ్ సమస్యలు తీసుకుంటే చాలా సమస్యలు. డ్రైనేజ్ ఒకటి, రెయిన్ వాటర్ సమస్య, అవుట్లెట్ లేదు. దీనివల్ల చాలా కాలనీలు మునిగిపోతున్నాయి, చాలా అవస్థ పడుతున్నాయి. ఇంకో విషయం చెప్పాలి, ట్రాఫిక్ సమస్య తీసుకుంటే మన ఎల్మరింగ్ రోడ్ కాడ రోడ్డు క్రాస్ చేయాలంటే కనీసం గంట టైం పడుతున్నది. చాలా ట్రాఫిక్ సమస్య ఉంది. ఎందుకో అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు వేస్తానంటే ఇంతవరకు సమస్య తీసుకోలేదు. వీటి విషయంలో చాలా తీసుకోవాలని మేము కోరుకుంటాం. అదే కాదు, ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్డు సౌకర్యం కల్పించాలని మనం కోరుతున్నాం. దీనివల్ల చాలా అవస్థ పడుతున్న చిన్న పిల్లలు. మనందరి పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో పెద్ద భవనాల్లో చదువుకుంటారు. మన భారతదేశంలో నిత్యం అక్షరాస్యత 100% ఉండాలంటారు. ఏ రకంగా ఉంటుందంటే 100% ఉంటుంది. వీటి విషయంలో 100% చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. మరుగుదొడ్ల గురించి మాట్లాడుతున్నారు, మరుగుదొడ్ల గురించి కూడా చర్చిస్తున్నారు. అది ఎప్పటి నుంచో ఉన్నాయి సమస్యలు. ఒకసారి ఆ పెద్ద ఆయనకి ఇచ్చేసి దయచేసి ఒకరు మాట్లాడిన సమస్య ఉంటే ఇంకోసారి ఆ సమస్య వరకు మళ్ళీ మాట్లాడండి. కామ్రేడ్స్ అండ్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ టు ఆల్ యూ వన్ థింగ్, దట్ ఈస్ ఇవాళ పెన్షనీర్స్ నిజంగా వాస్తవమైన రియలిస్టిక్ పెన్షనీర్స్కి పెన్షన్ చెందట్లేదు, రావట్లేదు. అన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేసినా కూడా, దరఖాస్తులు సబ్మిట్ చేసినా కూడా వాళ్ళకి పెన్షన్ రాని వాళ్ళు వేల మంది నా కళ్ళారా చూశాను. ఐ వర్క్డ్ ఇన్ ది సెక్రటరియట్ యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ పిఏగా పనిచేశాను. నేను రిటైర్డ్ అయిపోయినాను. బట్ థింగ్ ఈస్, వాళ్ళందరికీ పెన్షన్ వచ్చేటట్టుగా ఈ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ద్వారా నా వాయిస్ని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ. జెన్యూన్ పర్సనాలిటీకి పెన్షన్ రావాలనే కోరికగా తెలియజేశాను. దట్స్ ఆల్. హెచ్ఎంటీ వాయిస్ ఆఫ్ హైదరాబాదు వివిధ కాలనీల నుంచి వచ్చేసిన ప్రతినిధులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు కొసన వెంకటరెడ్డి, హైదనగర్ మాజీ డివిజన్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ప్రజలు రేపు జిహెచ్ఎంసీలో జరగబోయే ఎలక్షన్లు మీరందరూ ఒకసారి కాలనీవాసులు ఇన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ఆ సమస్యలు అనేది సమర్థగల నాయకుడిని ఎన్నుకుంటే సమస్యలు అనేది ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి తప్ప మనము ఏదో ఇవాళ వచ్చి ఓట్లేసుకొని పోయేటప్పుడే మీరు నిలదీసి అడగండి, నో ప్రాబ్లం. మీరు ఏం పని చేస్తారు, ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయి, మీ పనేంది, మీ పనితీరేంది, ప్రజల మధ్యలో ఉండే నాయకుడిని, మంచి నాయకుడిని ఎన్నుకోండి. అయితే ఐతనగర్ డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆటో నగర్ది కూడా డంపింగ్ సమస్య, పొల్యూషన్ సమస్య కూడా ఉంది. అది తక్షణమే కూడా ఇమీడియట్లీ దాన్ని తీసేసి చేస్తాము. ఇంకోటి మార్కెట్ యార్డ్ కూడా కోయడలో ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది, కంపల్సరీ అది ఉంది. పారిశుద్ధ్యం గురించి వస్తే చక్కగా ప్రభుత్వం చెత్త డబ్బాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. సమస్యలే ఈ ప్రభుత్వం ఉన్నదే సమస్యలు తీర్చడానికి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం విడతల వారీగా బ్రహ్మాండంగా ప్రభుత్వం పనిచేసి తీరుతుందని సభాముఖంగా. ఓకే, ఇది అంటే సమస్యలు ఏ రకంగా ఉన్నాయి దానిపైన కాన్సన్ట్రేషన్ చేద్దాం. చెప్పండి, మాట్లాడండి. దయచేసి సమస్యలు మాత్రమే చెప్పండి. నేను సమస్యలు చెప్పను, పరిష్కారం చెప్తాను. చెప్పండి. నా పేరు సకినాల సత్తయ్య. రాష్ట్ర కార్మిక నాయకులుగా 26 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను పనిచేసే నా యొక్క సర్వీస్ను ఇచ్చాను. సమస్యలు ఏంటంటే ఇవాళ అందరూ కూడా చెప్పారు సమస్యలు, మళ్ళీ నేను సమస్యలు చెప్పదలుచుకోలేదు. మహిళల భద్రత అయితేంది, సీసీ కెమెరాలు కావాలని అయితేంది, డ్రైనేజీ, రోడ్లు, రవాణా, స్ట్రీట్ లైట్స్, ట్రాఫిక్, పొల్యూషను, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి కానీ లేదా చూస్తున్నటువంటి ప్రజానికి కానీ ఎవరికి తెలియంది కాదు. మరి సమస్య ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి అంటే ఒకటే మార్గం. గత కార్పొరేషన్లో 451 కోట్లు అసలు యూటిలైజ్ చేయకుండా మురిగిపోయినాయి ఫండ్స్. అంటే మనం పంపించినటువంటి కార్పొరేటర్లు అసలు ఫండ్స్ ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, దేనికి ఎంత ఫండ్స్ వస్తుంది అని తెలుసుకుని ఆ ఫండ్స్ను లాక్కొచ్చి నా నియోజకవర్గాన్ని నాకున్నటువంటి పరిధిలో నేను ఎంతవరకు డెవలప్ చేయగలుగుతానటువంటి కనీస జ్ఞానం లేకపోవడం వల్ల ఇవాళ ఆ ఫండ్స్ అన్నీ కూడా ఆ విధంగా జరిగింది. ఫండ్స్ అన్నీ కూడా మురిగిపోయినాయి. అయితే ఒకటే సమస్య, ఈ సమస్యలన్నీ తీరాలంటే మంచి విద్యావంతులైనటువంటి వారిని, తర్వాత సేవా తత్పరులను మనం ఎన్నుకుని, ఏ పార్టీ వారైనా సరే, అన్ని పార్టీలలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు.
మీరు ఎన్నుకునేటప్పుడు ఒకటే చూడాలి, విద్యావంతుడా కాదా, సేవా తత్పరుడా కాదా, రైట్ రైట్ ప్రజలకు అందుబాటులో ఉంటాడా లేదా ఎన్నుకునే అని వారికి అర్హతలు వాళ్ళు ఉండాలంటున్నారు. ఎన్నుకున్నట్టయితే మన సమస్యలని పరిష్కారం అవుతాయని తెలియజేస్తూ ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. రైట్ 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 థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ఇస్తాం రైట్, అందరికీ వస్తుంది టైం. నా పేరు లేదు మీరు అట్లా కాదు. నా పేరు రాగుల వెంకటేశ్వర రెడ్డి, FCI కాలనీ. నేను జేఏసీ చైర్మన్గా కూడా పనిచేసిన. సార్ మాట్లాడు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా GHMC వాళ్ళు దగ్గరగా GHMCలో ఉన్నటువంటి మేజర్ సమస్య టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్కు ఒక ఆర్డినరీ పర్సన్ వెళ్తే 30,000 రూపాయలు, ఆ ఇంటికి 200 గజాలకు పర్మిషన్ అయితే 30,000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. దీన్ని ఇమీడియట్గా అరికట్టాల్సిన బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అంటేనే అవినీతిమయం అయిపోతుంది. ఎంత అయితే ఫీజు కడుతున్నామో అంతకు డబుల్ మనం లంచం రూపంగా ఇవ్వాల్సి వస్తుంది. కామన్ మ్యాన్ 200 గజాలలో ఇల్లు కట్టుకోవాలంటే ఈ డబ్బులు వెచ్చించే పరిస్థితులు లేడు కాబట్టి ముఖ్యంగా ఆ సమస్యను కూడా పరిష్కరించాలి. తర్వాత రెండోది ఏంటంటే రోడ్ వేసుకుంటూ పోతున్నారు, తర్వాత కేబుల్స్ వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ రోడ్ ఎప్పుడు వేశారు, ఆ రోడ్ ఎన్ని రోజుల కింద వేశారు, ఆ రోడ్ వేయాల్సిన టైంలో మరి కేబుల్ ఎందుకు వేయలేదు. ఇప్పుడు కేబుల్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఆ రోడ్ కటింగ్ కేబుల్ వాళ్ళు కంప్లీట్ చేస్తారా లేకపోతే GHMC కంప్లీట్ చేస్తారా? అట్లీస్ట్ ఆ కాలనీకి ఒక ఇంటిమేషన్ చేసి ఆ కాలనీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ కాలనీ వాళ్ళు అట్లీస్ట్ GHMCకి కంప్లైంట్ చేయడం కానీ గైడ్ చేయడం కానీ ఆ కేబుల్ వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్ రాసుకోవడం కానీ ఉంటుంది. అదేవిధంగా వదిలిపెట్టడం వల్ల ముఖ్యంగా చింతలకుంట చౌరస్తాలో ప్రతి సంవత్సరము ఆ చింతలకుంట బస్ స్టాప్లో నీళ్ళు నిలుస్తున్నాయి. వర్షాకాలం వస్తే 30 లక్షల రూపాయలు అంటున్నారు, వెచ్చించి 30 లక్షలు రోడ్ వేస్తున్నారు. మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో వర్షం వస్తే మళ్ళీ 30 లక్షలు పెడుతున్నారు. కానీ ఇప్పటి వరకు గతంలో ఇన్నేళ్ల నుంచి డబ్బులు ఇస్తున్నారు, కానీ ఆ దాన్ని పరిష్కారం మాత్రం మీరు అందరు కూడా చూడండి. HMTV వాళ్ళు కూడా రేపు వర్షం వస్తే కంపల్సరీ చింతలకుంట చౌరస్ బస్ స్టాప్ కానీ నీళ్లు ఉంటాయి. మళ్ళీ 30 లక్షలు శాంక్షన్ వస్తారు, GHMC వాళ్ళు తింటారు, పోతున్నారు. కానీ ఖచ్చితంగా పరిష్కారం చూపించి అక్కడ బస్ స్టాప్ ఉంది, అన్ని రోడ్లు కూడా సౌకర్యంగా ఉంటుంది, దాన్ని కూడా పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ మన దగ్గర. మహిళలతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీరు మాట్లాడతారు ఒకసారి. మహిళలు అమ్మ, ఇక్కడైతే రోజు మనమైతే చూస్తున్నాం నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఘోరంగా పెరిగిపోతున్నాయి. ఉద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు, బట్ మనకు కావాల్సిన రాబడి కావచ్చు, ఆదాయం కావచ్చు, ఆ జీతం కావచ్చు, ఏదైనా పెరగట్లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఏమి ఎదుర్కొంటున్నారు? అదే కాకుండా మెయిన్ బస్ స్టాపుల నుంచి ఇంటికి వచ్చే ప్లేస్లలో గవర్నమెంట్ మీకు చాలా దూరంగా ఉంది కాబట్టి యూరినల్స్ నిర్మించింది. మరి ఇక్కడ ఎంతవరకు అవి ఉన్నాయి, ఎంతవరకు వాడబడుతున్నాయి, ఎంతవరకు మీరు వాటిని ఆ టాయిలెట్స్ మాత్రం వాడుకుంటున్నారు? ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయా అవి చెప్పండి. రైతు బజార్ సమస్య చాలా ఉందండి. రైతు బజార్ దగ్గర పార్కింగ్ సమస్య, రోడ్డు మీదే వెహికల్స్ అన్ని పార్క్ చేస్తున్నారు. ఇవాళ రేపు అందరూ మహిళలు కూడా వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి రోడ్డు మీదకే పార్కింగ్ చేసి సాయంత్రం పూట పార్కింగ్ సమస్య బాగా అయిపోతుంది రైతు బజార్ దగ్గర. నెక్స్ట్ రైతు బజార్లో ఉండే వ్యర్థాలు ఉంటాయి కదా, అవన్నీ పక్కనే డంప్ చేస్తారు. రోజు అది క్లీన్ చేయక మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి పక్కనే పార్క్ ఉంది, ఆ పార్క్లో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి దాని స్మెల్ వల్ల కూడా చాలా అంటే వాకింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతిరోజు కొంచెం మున్సిపల్ వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపి ప్రతిరోజు దాన్ని క్లీన్ చేస్తే రోజు మార్నింగ్ వాక్కి వెళ్ళే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుందని నా. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంటారు. తొందరగా GHMC వాళ్ళు శ్రద్ధ పెడతామా. ఇంకా మీరెవరు? ఒకసారి మెల్లకిచ్చి మీకు ఇస్తానండి. ఒకసారి మీరు స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఇక్కడ, ఏదైనా సరే మీరు మాట్లాడచ్చమ్మా, మీకు ఇస్తాను. అమ్మ మీరు ఒకసారి మాట్లాడారు కదా, దయచేసి. ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేనట్టున్నారు? మహిళల గురించి మాట్లాడుతున్నానండి, వస్తుంది, అందరూ మాట్లాడతారు. హలో, రైట్, మాట్లాడు. నా పేరు స్కైలాబ్ అండి. హయత్ డివిజన్లో ఉంటాను. ముఖ్యంగా హయత్ నగర్ అల్మగల్లి బాస్తులు గత 60-70 ఏళ్ల సంది ఒక 37 ఎకరాల పొలంలో దున్నుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వారికి ఆ భూములను పట్టాలి అని చెప్పేసి ఎన్నో ప్రభుత్వాలను వాళ్ళు కోరడం జరిగింది. ప్రభుత్వాలు మారినా వాళ్ళ బతుకులు మారట్లేదు. ఓకే, అక్కడ వాళ్ళకు ప్రభుత్వం ఏదైతే 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. పొలం అందులో భాగంగా ఈ దళితులకు 3 ఎకరాలు అవసరం లేదు, ఉన్న 1 ఎకరాన్ని ఇస్తే సొంతం ఇస్తాము. దాంతోపాటు అక్కడ వ్యవసాయదారులు కిరాంటి మీటర్ కోసం పోతే గ్రేటర్ హైదరాబాద్లో వ్యవసాయం లేదు, చేసుకోకూడదు, మేము మీటర్లు లేవని చెప్తున్నాను. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రజలు బియ్యం అన్నం తినట్లేదా?
వాళ్ళకు ఎందుకు అవకాశం కల్పిస్తలేరు? ఓకే, వాళ్ళకు కరెంట్ మీటర్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లే అదేవిధంగా పట్టాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైట్. ఇంకొకటి హయత్ నగర్ లో ట్రాఫిక్ సమస్య బాగా అయింది. అక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి. గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, అది ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ లేదు. రైట్. అదేవిధంగా బంజారా కాలనీలో ఓపెన్ నాలా ఉన్నది. ఆ ఓపెన్ నాలా వల్ల అక్కడ విపరీతమైన చెత్త చెదారం ఉండడం వల్ల అక్కడ దోమల పెడత బాగా ఎక్కువ ఉన్నది. దాంతోపాటు అక్కడ పందులు కూడా చాలా అక్కడ తిరుగుతూ ఉన్నాయి. దానివల్ల చాలా సమస్యలు రోగాలు కూడా వస్తూ ఉన్నాయి కనుక దాన్ని సాల్వ్ చేయాలి. ఇంత ముందుకు మన కుమ్మరిగుట్ట చెరువు కబ్జా అయింది. దాని గురించి వాళ్ళు చెప్పారు. ఉన్నా సార్ చెప్తాను. రైట్, ఒకటే మాట. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి మేము ఫోన్ చేస్తే అక్కడ కట్టుకుంటే నీకు ఏమైతుంది, నీ ఇల్లా లేదా నీ జాగనా అంటే ప్రజలు సమస్య పైన అధికారులకు ఇంటిమేషన్ ఇస్తే నీకు డబ్బులు కావాలని నన్ను అడుగుతున్నారు. అంటే ఎన్ని డబ్బులు తీసుకున్నా మాకు చెప్పాలి. అది మీకు ఆల్రెడీ ఎవిడెన్స్ తో వాయిస్ రికార్డుతో సహా ఉన్నది, అది కూడా ఇస్తాను. ఆల్రెడీ దీని మీద మేము కమిషనర్ గారికి లెటర్స్ ఇచ్చాము, వాయిస్ రికార్డుకి వినిపించాము. అదే ఎఫ్టీఎల్ దానికి ఇచ్చాము. తర్వాత ఇతను ఇట్లా డబ్బులు ఆడ కావాలన్నా మీకు అని చెప్పి అడుగుతున్నాం చెప్పి నేను ఇచ్చాను. అయితే దీనికి రాచకాలం ఉంటుందండి. ఇక్కడ సాహెబ్ నగర్ నుంచి మన బస్ డిపో వీధిగా మన కుమ్మరికోట చెరువుకు వచ్చే రచకాలు కూడా ఉన్నదండి. దాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేసి నీళ్ళు రాకుండా ఆపడం జరిగింది. అదే అక్కడ నుంచి బాదు అది నిండిన తర్వాత బాదు చెరువుకి ఎత్తాయి. బాదు చెరువు నిండిన తర్వాత అక్కడ దాని ఆ నీళ్ళకి అంటే దీనికి మనం సల్లు చేసుకున్నట్టయితే అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలకు, అక్కడ ఉండే వ్యవసాయ అక్కడ పొలాలు అక్కడ ఉన్నాయి, అక్కడ ఉండే వ్యవసాయదారులకు నీళ్లు మంచిగా పుష్కలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఒక్క నిమిషం ఇంకోటి ఇక్కడ మన మనసురాబాద్ అంటే సాహిబ్నగర్ నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్లు ఒక కొంత సామోళ్ళు అని కొంత ఉన్నారండి. అక్కడ వాళ్ళు బోర్లేసి విపరీతమైన వాటర్ అమ్ముకుంటారు. గతంలో ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ ఒక రోజు తీసేశాడు, మనిషి పెట్టేశాడు. వీటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ మొత్తానికి. రైట్, థ్యాంక్ యూ. ఒకసారి లేడీస్ ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు, దయచేసి ఒక నిమిషం మీరు మాట్లాడండి. కాకపోతే ఒకరు మాట్లాడే సమస్య మాత్రం మళ్ళీ ఇంకోరు మాట్లాడింది దయచేసి క్లుప్తంగా. రైట్. నా పేరు ప్రేమ్ కుమార్, నేను వనస్థలిపురం డివిజన్ నుంచి వచ్చాను. ఇప్పుడు మన 10 జిల్లాలలోనే కరువు తాండవిస్తున్నది. ఆ తరుణంలో పల్లెటూళ్ళ నుంచి 10 మెతుకుల కోసం పట్టణం వచ్చినటువంటి బీద వాళ్ళకి ఇంటి స్థలాలు లేక, తర్వాత ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే అమ్ముకొని హైదరాబాద్ వస్తే దానికి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పేసి అంటే ₹1,00,000 పెట్టి 100 గజాలు తీసుకుంటే దానికి 40,000 రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టమని అంటున్నారు. ఇది ఎక్కడ ధర్మం కాదు. ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటటువంటిది 200 గజాలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం మాఫీ చేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మాకు ఒక 20 కాలనీల నుంచి 1983లో ఏర్పడ్డ మా కాలనీ మల్లికార్జునగర్ కాలనీ 8 ఎకరాల 20 గుంటలు, అది లోతట్టు ప్రాంతం. వనస్థలిపురం ఫేజ్ 4 నుంచి మాకే రెయిన్ వాటర్ కానీ డ్రైన్ వాటర్ కానీ మాకే వచ్చేసి అది 4 చినుకులు పడితే మా కాలనీలో పడవలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంటుంది. ఆ యొక్క దుర్గంధ వరిదానికి భరించలేక అనేక రోగాలకు గురి అవుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే 150 డివిజన్లను ఏర్పాటు చేసిందో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క 100 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ డ్రైనేజ్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ వచ్చే రోగ పీడితులని సంరక్షించడానికి ఆ హాస్పిటళ్ళని కట్టినట్టయితే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకొక విషయం ట్రాఫిక్ విషయం అందరు చెప్పిర్రు. అయితే ఒక వెహికల్ పోతా ఉంటే ఆ వెహికల్ ని పోలీసు ట్రాఫిక్ వాళ్ళు ఆపి చాలాని రాసుకుంటున్నారు. ఈ వెహికల్ ని ఆపడం వల్ల వెనుక 150 వెహికల్ ఆగడం వల్ల ట్రాఫిక్ అట్లా ఆగిపోతూ ఉన్నది. దయచేసి అటువంటి వాటిని అరికట్టాలి, ప్రభుత్వం కన్ను తెరిచి చూడాలి. ఇంకొక విషయం, మనకు నీటి వెద్దడి అని అంటున్నారు. ప్లీజ్ మనం ట్యాంక్ బండ్ ఉంది, మూసి ఉంది. ఆ వాటిని అన్నిటిని కూడా పరిశుద్ధం చేసి ప్రపంచ నిధుల నుంచి అవి తాగునీరు కింద తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. అదే ఇప్పుడు మొత్తానికి పార్టీ మనకి చెప్తున్నాం, టీఆర్ఎస్ ఎవరైనా సరే యూనివర్సల్ సిటీకి చేద్దామంటున్నారు, చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. అయితే ఇక్కడ మనం ఇక్కడ చూస్తుంటే క్షేత్రస్థాయి సమస్యలు మాట్లాడుకుంటున్నారు. ముందు ఎక్కడ చూసినా కాలుష్యం ఉంది, చెత్త ఉంది, అసలు ఓపెన్ నాలాలు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేదు, ఉన్న ఖాళీ స్థలాలేమో కబ్జాలు అయిపోతున్నాయి, ఒక పక్క వాసన వస్తుంది, ఒక పక్క ఉండే దగ్గర మాకు బతుకులే లేవు, ఇంకే దీనికి హైవేలు స్కైవేలు ఎందుకు అన్నట్టు ఇక్కడ ప్రశ్నలు వినబడుతున్నాయి. ఎవరైతే అత్యంత స్థాయి అభివృద్ధిని ఆశిస్తున్నారో అది ఇస్తామని చెప్తున్నారో ముందు ఈ క్షేత్రస్థాయిలో కళ్ళ ముందు కనిపిస్తుంటే నడవడానికి, గాలి పీల్చడానికి, బతకడానికి ఇబ్బంది అవుతున్న ఈ సమస్యలపై దృష్టి పెట్టి ముందు వీటిని క్లియర్ చేస్తే తర్వాత లగ్జరీస్ అవి వీళ్ళు ఇక్కడ మాట్లాడేది. ఇంకా మనం మాట్లాడుతూ ఉంటే కొత్త కొత్త సమస్యలు వస్తాయి. రైట్, ఇంకా
అమ్మా మాట్లాడండి మీరు. అమ్మ మీ పేరు విషయం చెప్పేసేయండి. నేను మహిళా అధ్యక్షురాలని మనీ రాణి అండి. కొంచెం దగ్గరగా పెట్టుకొని మైక్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎస్ చెప్పండి. హెచ్ఎంటీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. గట్టిగా మాట్లాడండి అమ్మా, చెప్పేసేయండి ఇక. అందరేమో రాజకీయ పరంగా సమస్యల గురించి చెప్పారండి. యూత్కి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. తక్కువ టైమే తీసుకుంటాను సార్. అయితే యూత్ కంప్యూటర్ ద్వారా, తర్వాత సెల్ ఫోన్ ద్వారా, కొన్ని మెసేజెస్ ద్వారా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఇబ్బందికరమైన పనులు చేయడం వల్ల పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. అవి ఒకటి కొంచెం కంట్రోల్ చేసుకొని, సైబర్ క్రైమ్స్ అది కూడా ఉందండి ఇప్పుడు హైదరాబాద్ లో. సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. స్కూల్స్లలో చిన్న పిల్లలకు సెల్ ఫోన్స్ ఇవ్వడము, వాళ్ళు ఆడుకుంటున్న ఆట బొమ్మలాగా యూజ్ చేయడము, అది నాకు చాలా వేదనకరంగా ఉంది. అది అవాయిడ్ చేయగలరని. ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందు ఏదైనా హైదరాబాద్ లో మీరు అట్లా చూసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? సో ఏం చేస్తే బెటర్ అది చెప్పండి ఒకసారి. సంఘటనలు మీరు కూడా టీవీ ద్వారా చాలా మెసేజ్ ఇచ్చారు కదా సార్. అయితే కళ్ళ ముందే మెసేజ్లు చూసి కూడా మేము చెప్తే మా పిల్లలే, మా ఇంట్లో పిల్లలే దానికి ఇరిటేట్గా పేరెంట్స్ చెప్పే, మేము చిన్నప్పుడు కష్టపడి ఇలా బతికాము అని అంటే అవి అనవసరమైన రిలేషన్షిప్ దెబ్బతింటుందండి తల్లిదండ్రులకు పిల్లలకు. ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మంచిది అంటే అది పిల్లలే దాని పేరెంట్స్ మాట విని దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకొని నిర్మూలన చేస్తే బాగుంటుందేమని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ. రైట్ పేరెంట్స్ మాట్లాడండి. ఇస్తాను ఒక్కసారి మాట్లాడేసాను తొందరగా మీరు. హలో, ఇక్కడ వచ్చిన హైదరాబాద్ హెచ్ఎంటీవీ వైస్ చేయడం వల్ల, నా పేరు తిరుపతి అయ్య, జర్నలిస్ట్ని. ఓకే. స్థానిక ఇదే కాలనీకి సంబంధించిన అన్ని సమస్యలు అందరు మాట్లాడుతారు. మనము బీఆర్ఎస్ కు మనం పోయినప్పుడు గవర్నమెంట్ అనేది ఒకటి మనకి ఇచ్చింది. దాన్ని మనమే పోయి బ్రోకర్లను తయారు చేసి ఒకరొకరు 4,000 5,000 ఇచ్చని గవర్నమెంట్కు మనం వీఆర్ఎస్ కట్టమన్నప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి కౌంటర్ ఏ కాలనీలో చేస్తే దానికి సమస్కారం ఉంటుంది. ప్రతి ఆఫీసర్ డబ్బులు తింటే మనం పోయి ఇస్తున్నాం డబ్బులు. వాడు తయారైపోయింది. ఇప్పుడు 43% పెరిగింది. 15,000 ఉన్నోనికి 50,000 రూపాయలు సాలరీ, వానికి మళ్ళీ 1,00,000 రూపాయలు 2 లక్షలు నెలకు కావాలి. ఇవన్నీ సమస్యలు ఏంటంటే ప్రతి కాలనీ వికెట్ సెక్షన్, చిన్న విషయం, వికెట్ సెక్షన్ కానీ హై రేంజ్ కాలనీ అని కాదు, ఎక్కడున్నా ప్రజలు ఒకటే. ఇప్పుడు మన ఏదో ఒక ఉంది ఊర్లో నల్లా ఉంది, ఓకే, నల్లా లేదు, ఏ కాలనీ కానీ అన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఉన్న వాస్తవంలో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా అందరం కలిసి చేసుకోవాలి కావాలి. ఈ గ్రూప్ రాజకీయాల్లో ఎవరికి అవసరం ఉంది, వేసిన నల్ల మళ్ళీ వేస్తున్నారు, వేసిన రోడ్డు మళ్ళీ వేసి వాళ్ళు డబ్బులు తింటున్నారు, ఆఫీసర్లు తింటున్నారు, ఉన్న ప్రజాప్రతినిధులు కంపల్సరీ తింటున్నారు. ఒక్కొక్క కార్పొరేటర్ ఇంతకుముందు చేసిన కార్పొరేటర్లు ఇంతకుముందు చేసిన వాళ్ళు కోట్లు దండుకున్నారు, ఏ ఇల్లు కట్టుకున్నా 5,000 10,000 చందాలు చేసుకున్నారు. అటువంటి నాయకులకు మనం ఓటేయద్దు, వాళ్ళ అంగలను చెప్పు తీసుకొని కొట్టాలి. మంచి నాయకుల్ని ఎన్నుకోండి. ప్రజల గురించి తెలిసి ఇంటికి పోతే స్పందించి మంచినీళ్ళు ఇవ్వకున్నా సరే బాగున్నావా అనేతో మనం ఎన్నుకుందాం, మనం ముందుకెళ్దాం. ఇది నా రైట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఎన్నిక ఎవరినైతే ఎన్నుకోవాలనేది చెప్తున్నారు. రైట్ అమ్మా మాట్లాడతారా? రైట్ మాట్లాడండి సార్. ఓకే, రైట్ అండి, రైట్ మాట్లాడండి సార్, మాట్లాడండి. ముందుగా ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ మైక్ దగ్గరగా పెట్టుకొని విషయం చెప్పేసేయండి. పేరు మల్లారెడ్డి, FCI కాలనీ. ఇప్పుడు పర్యావరణ కాలుష్యం గురించి కూడా మిత్రులు చాలామంది చెప్పారు. దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు, శుభ్రత గురించి ప్రతి ఇంటి ముందు ఎవరికి వాళ్ళు శుభ్రత పాటించి, అది వాళ్ళు ఎవరైతే శుభ్రత పాటించట్లేదో ఇప్పుడు కార్ల రాంగ్ పార్కింగ్లో ఉంటే ఎట్లయితే అది కెమెరాలతో ఒకటి అది ఫైన్లు వేస్తున్నారో, అదే ఏ ఇంటి ముందు శుభ్రత లేదో, ఏ ఇంటి ముందు చెట్టు లేదో అదే ఫోటోలు తీసి అది వాళ్ళకు పెనాల్టీ చేస్తే బాగుంటుందనేది. అది పచ్చదనం, పరిశుభ్రత అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను కూడా భాగస్వాములు చేస్తే బాగుంటుందనేది ఒకటి. తర్వాత అవినీతి గురించి కూడా ఇప్పుడు మనం వింటున్నాము. ఇంకోటి కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం మెయిన్ రోడ్ మీద పోతే మనం ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ వరకు ఇప్పుడు ఎన్నోసార్లు మనం చూస్తున్నాం. అంటే 6 నెలలకోసారి, అది సంవత్సరానికి ఒకసారి చెట్లు పెడుతున్నారు, డివైడర్ తీస్తున్నారు, మళ్ళీ వేస్తున్నారు. అది దేని కొరకు వేస్తున్నారు? ఇప్పుడు మనం మెట్రో లైన్ వస్తుందని చెప్పి శాంక్షన్ అయిందని చెప్పి చెప్పుకుంటూనే ఉన్నాం, అయినా చెట్లు పెడుతున్నారు, మళ్ళీ తీసేస్తున్నారు. దేని కొరకు పెడుతున్నారు?
బిల్లుల కొరకు మాత్రమే పెడుతున్నారు. Okay. కాబట్టి అలాంటివి కూడా అరికట్టడానికి అదంతా ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని కూడా అరికట్టడానికి సో మీరు అవగాహన ఏర్పాటు చేయాలి. ఇళ్లలో చెట్లు కూడా పెట్టుకోండి అని చెప్తున్నారా ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరికీ కూడా? అదొకటి. మీరు నేను చెట్లు పెడతాను మీరు చెట్లు పెట్టండి కూడా చెప్తున్నారా? అది కూడా అన్ని చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి కూడా అది ఆ మెసేజ్ ఇస్తున్నాం. తర్వాత ఇంకోటి నాయకులు ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పి చాలా హంగామా చేస్తున్నాము. కానీ దానికి ఇప్పుడు ప్రజాప్రతినిధులు వస్తున్నారు, ప్రభుత్వ అధికారులు వస్తున్నారు, వచ్చి కొత్త కొత్త చీపుర్లు 50-100 కొంటున్నాం, పట్టుకొని నిలబడి ఫోటోలు దిగుతున్నాము, తర్వాత ఎవరికి వాళ్ళు డిస్బర్స్ అవుతున్నారు. వాళ్ళు వచ్చారని చెప్పి అక్కడ కాలనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఛాయలు బిస్కెట్లు మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఛాయ్ తాగుతున్నారు, గ్లాసులు అడబడిస్తున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, బాటిల్ అడబడిస్తున్నారు, బిస్కెట్లు తింటారు అడబడుతున్నారు. అంటే వాళ్ళు శుభ్రం చేయడానికి వచ్చారా, చెత్త పడేయడానికి వచ్చారా? దానికంటే ప్రజలను అవగాహన ఏర్పాటు చేసి వాళ్ళని భాగస్వాములు చేస్తే ఎవరికి వాళ్ళు శుభ్రత పాటిస్తే అది బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఎన్నుకోబోయే ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరికి ఇంతకుముందు కూడా మిత్రులు చెప్పారు, హక్కులు బాధ్యతలు రెండు, వీడి మీద వారికి సరి అయిన శిక్షణ ఉండాలి. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల కూడా బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోతున్నారు. కాబట్టి దానికి కావలసినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు కాక వారికి సరి అయిన శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను సరిగా నిర్వర్తించేట్టుగా చేయాలని కోరుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇస్తాను సార్, మీరు కూర్చొని నేను ఇస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి మాట్లాడుతూ మన వాళ్ళైతే కాలుష్యం ఎట్లా హైదరాబాద్లో ఎక్కడ చూసినా అదే మనకు కనిపిస్తుంది. అయితే సార్ మాట్లాడుతూ ఒక విషయం కూడా చెప్పారు, పచ్చదనం పరిశుభ్రత ఇది నాయకులకు ఉండాలి, ముఖ్యంగా ప్రజలకు కూడా ఉండాలి. ముందు ఇంటి ముందో ఇంటి ఆవరణలోనో చెట్టు పెట్టుకున్న వాడికి ఇంకా కాలుష్యం గురించి, చెట్ల గురించి, పచ్చదనం గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. ముందు మనం ఇది పాటిద్దాం, తర్వాత నాయకులకు చెప్దామని కూడా చెప్తున్నారు. రైట్, ఇక ఒకసారి ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తారు, వాటికి సొల్యూషన్స్ ఏంటి అవి చూద్దాం. అంతకన్నా ముందు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం వాయిస్ ఆఫ్ హైదరాబాద్లో.